అటు తర్వాత నేను చూడగా, చూడండి, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతల అందరూ సింహాసనమును చుట్టూ పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమెన్, ఏవండి, యుగ యుగముల వరకు మహాదేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలము కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరి అని నన్ను అడిగాను. అందుకు నేనయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగో నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఒదుగుకొని వాటిని తెలుపు చేసి కొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. తానే తన గుడారము వారి మీద కప్పెను. చాలు ప్రియులారా, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలెన్నో వారికి తగలేదు. చూడండి ప్రియులారా, ఇంకా పరలోకంలో ఇంకెలాంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ రాసి ఉన్నాయి ప్రియులారా. 17వ వచనంలో కూడా ఏమని రాయబడి ఉంది, వారికి కాపురి అయ్యి జీవజలము బొగ్గ యొద్ద వారిని నడిపించును, దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని అక్కడ రాసుంది ప్రియులారా. చూడండి, ఇక్కడ ఈ యొక్క యోహాను గారు పరదేశిగా వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా అక్కడ మనం చూసాం కదా, దేవుని దూత ఆ యొక్క వాయువుని పట్టుకున్నప్పుడు వేరొక దూత కూడా వచ్చి అక్కడ ఈ 1,44,000 మందికి ముద్ర వేసేంత వరకు కూడా దూతలు అక్కడ పట్టుకుని ఉంటాయి. తర్వాత జరిగేటువంటి ఆ యొక్క యోహాను గారు చూసినటువంటి ఒక సన్నివేశం ఏంటి అంటే ప్రియులారా, చూడండి, ఈరోజు మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఆ పై వచ్చిన ఇందాక మనం చదువుకున్నది ఆ 1,44,000 మందికి అది ఊరిన జస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు, అంతే ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు ఎవరో యూదులు కాదు, ఆ గోత్రానికి సంబంధించిన వారు ఇక్కడ ఎవరో కూడా లేరు. ఉంటే చెప్పండి, ఏవండి, ఎవరో కూడా లేరు. మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏ గ్యాంగ్లో ఉన్నాం అంటే ఏ యొక్క ఉన్నామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే 9వ వచనంలో చూడండి, తర్వాత చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. అలా ఎలా కనబడ్డారంట, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడిరి. ఎవరండి వారు? తెల్లని వస్త్రాలు ధరించుకొని, ఏమండి, వారి చేతులు ఏమన్నాయి? ఖర్జూర మట్టలు ఉన్నాయి. తర్వాత ఏమండి, సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడిరి అని అక్కడ రాసుంది. ఆయా జనములలో అని ఇక్కడ రాసుంది. ఏమండి, అందులో మనం ఉన్నామా లేదా? ప్రతి వంశములో అని రాసుంది. ఏమండి, తర్వాత ఏమండి, ఆయా భాషలు ప్రజలలో నుండి, వంశములలో నుండి, ప్రజలలో నుండి అని రాసుంది. తర్వాత ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి అని కూడా అక్కడ రాస్తుంది. మరి ఇన్ని భాషల్లో తెలుగు భాష ఉంటుందా ఉండదా చెప్పండి? ఉందా లేదా? కాబట్టి అన్ని భాషలు, ఈ ప్రపంచంలో దేవుడు ఎన్ని భాషలుగా విడగొట్టాడో, ఎన్ని వంశాలుగా విడగొట్టాడో, ఎన్ని భాగాలుగా విడగొట్టాడో, ఆయా దేశాలు, ఆ యొక్క తెగలు, ఆ వంశాలు, ఆ ప్రజలు, ఆ భాషలు, వారు మాట్లాడే వారందరూ కూడా, అంటే ఒక విధంగా ఎత్తబడిన వారందరూ కూడా, అన్యులైన వారందరూ కూడా
ఏవండి, సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట వారందరూ కూడా ఏం చేశారు? నిలవబడ్డారు ప్రియులారా. ఖర్జూర మట్టలు చేతబట్టుకొని వారు దేవుని ఎదుట, సింహాసనం ఎదుటగా నిలబడ్డారు వారందరూ కూడా. అప్పుడు యోహాను 24 పెద్దల్లో ఒక పెద్ద వచ్చి, వీరందరూ ఎవరు అని అడిగితే, అయ్యా అది నీకే తెలుసు, నాకు తెలియదు అని చెప్తే, అప్పుడు అక్కడ ఏం చెప్పాడో తెలుసా? వీరు మహాశ్రమలో నుంచి ఏవండి వచ్చిన వారు. ఏవండి, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు అని అక్కడ ప్రశ్న అడిగారు ప్రియులారా. చూడండి, అక్కడ అందరూ కూడా ఎలాంటి వస్త్రాలు వేసుకున్నారు? తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. ఇక్కడ మనందరం ఎలాంటి రంగురంగుల బట్టలు వేసుకుంటూ ఉన్నాం కదా. తెల్లని వస్త్రాలు, యూనిఫామ్. పరలోకంలో అందరికీ ఒకటే యూనిఫామ్. స్కూల్లో అందరికీ ఏం చేస్తారు? ఒకటే యూనిఫామ్. ఎందుకని వేస్తారు? ఎందుకంటే భేదాలు ఉండకూడదు, హెచ్చు తగ్గులు ఉండకూడదు. అందుకని అందరికీ ఏం చేస్తారు? ఒకటే యూనిఫామ్ వేస్తారు. పరలోకంలో కూడా అందరికీ ఒకటే యూనిఫామ్. ఏ యూనిఫామ్ వేస్తారు? తెల్లని వస్త్రాలు, పైనుంచి కింద దాకా ఒకటే వస్త్రం, అంగీ వస్త్రం ప్రియులారా. కాబట్టి ఇక్కడంటే మనం రకరకాలుగా మన వస్త్రాల్ని ధరించుకుంటాం. కాబట్టి వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే 14వ వచనం ఏమైనా ఉంది చూడండి ప్రియులారా. నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఎలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఒదుగుకొని వాటిని తెలుపు చేసుకునిరి అని అక్కడ రాసుంది ప్రియులారా. తెల్లని వస్త్రాలని ఇక్కడ 2 చోట్ల ప్రస్తావించబడింది ఈ 7వ అధ్యాయంలో. ఎలా వారికి తెల్లని వస్త్రాలు కలిగినాయి అంటే, ఇక్కడ భక్తుడు 24 పెద్దల్లో ఒక పెద్ద చెప్తా ఉన్నాడు. అది ఏంటో తెలుసా? ఏవండి, వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఒదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అని రాస్తుంది ప్రియులారా. కృష్ణానదిలోకి వెళ్ళి 3 సార్లు బాప్తిసం తీసుకుంటే తెల్లని వస్త్రాలు వచ్చి అని రాస్తుంది ప్రియులారా. అక్కడ చెప్పండి. లేదంటే అక్కడ సముద్రంలోకి వెళ్ళి మచిలీపట్నం మంగినపూడి బీచ్ కాడికి వెళ్ళి పలానా సంఘంలో ఇక్కడ ఏమని రాస్తుంది? ఆయా భాషలు, ఆయా ఏమండి వంశాలు, ఆయా జనము, ఆయా ప్రజలు అని రాస్తుంది. అలాగే ఆయా సంఘాలు, ఆయా పాస్టర్ల దగ్గర, బిషప్పుల దగ్గర ఏవండి వెళ్ళి సముద్రంలో అక్కడ ఇక్కడ మునిగిన వారి వస్త్రాలన్నీ కూడా తెలుపు చేయబడి అని అక్కడ రాస్తుందా ప్రియులారా? లేదు. కాబట్టి ఏది ప్రాముఖ్యం ప్రియులారా? ఈ రోజున సంఘానికి అర్థం కానిటువంటి విషయాలు ప్రియులారా. పరలోకంలో ప్రతి ఒక్కరూ కూడా లెక్కింపలేని జనసమూహం, వారందరూ కూడా రక్షించబడిన వారు. ఎలా వారు రక్షించబడ్డారు? వారు మహాశ్రమల నుంచి వచ్చారు. రెండవదిగా గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఏం చేసుకున్నారు? వారు ఒదుగుకొనిరి, తెలుపు చేసుకొనిరి అని అక్కడ రాస్తుంది ప్రియులారా. హృదయాన్ని ఏవండి శుద్ధి చేసుకోవడం, హృదయాన్ని సరి చేసుకోవడం, పశ్చాత్తాపంలోనికి, మారు మనసులోనికి వెళ్ళటం ప్రియులారా. అందుకే మనం ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాం? మారు మనసు గురించి మనం బోధిస్తూ ఉంటాం ప్రియులారా. యేసుప్రభువు వారు కూడా బాప్తిసం తీసుకోవాలని చెప్పారు. బాప్తిసం తీసుకోకూడదు అనేది ఎక్కడ లేదు, తీసుకోవాలి. కానీ బాప్తిసం అనేది ఇట్స్ అన్ ఐడెంటిటీ. కానీ ప్రియులారా, దానికన్నా ముందు ఏవండి గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రాలన్నింటినీ కూడా ఏం చేసుకోవాలి? తెలుపు చేసుకోవాలి ప్రియులారా. ప్రకటన గ్రంథం స్టార్టింగ్ నుంచి చివరి దాకా బాప్తిసం అనే మాట ఎక్కడా కూడా ఏమవుదో కనబడదు. అంతా కూడా మారు మనసు అని ఉంటుంది. క్రీస్తు రక్తంలో కడగబడాలి అనే మాట ఎక్కువ ఉంటుంది ప్రియులారా. కాబట్టి గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలని తెలుపు చేసుకునే వారు అని అక్కడ రాస్తుంది ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో మీ హృదయాలు, మీ జీవితాలు ఎన్ని వస్త్రాలు తెలుపు చేయబడినాయి? ఆత్మ ఎలా ఉంది ప్రియులారా? నలిగిపోతా ఉందా లోపల? చాలామందిలో గిల్టీ కాన్షియస్ ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఏదో లోపల ఒక అపరాధ భావం ఉన్నటువంటి మనసు కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు కలగలేదా మీకు? ఓ పక్కన మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇంకో పక్కన ఏదో అడ్డుపడుతుంది, లేదనుకుంటే ఏదో ఒక అపరాధ భావం, గిల్టీ కాన్షియస్ ఉంది అనేటువంటి మనసు ఓ పక్కన ఏమవుతూ ఉంటుంది? మనకి సెన్సార్ బోర్డు లాగా మనకి అర్థం అవుతూ ఉంటుంది. అర్థం కాలేదా ప్రియులారా? ప్రతి ఒక్కరికి వస్తుంది ఆ మనసు. ఎందుకని? గిల్టీ కాన్షియస్ ప్రియులారా. అపరాధ భావన అంటే ఇంకా మన హృదయంలో సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది, ఒక శేషం ఉంది. ఇంకా మన జీవితంలో తెలుపు చేసుకోవాల్సింది ఏదో ఉంది.
ఇంకా మన జీవితంలో దేవుని దగ్గర, మనుషుల దగ్గర ఏవండి సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది ప్రియులారా. ఖర్జూర మడ్డలు చేతబట్టుకుని, తెల్లని వస్త్రాలు వేసుకుని, సింహాసనం ఎదురుగా, గొర్రెపిల్ల ఎదురుగా నిలబడి వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ దేవుణ్ణి స్తుతిస్తా, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీ హృదయాలు ఎలా ఉన్నాయి? మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుణ్ణి ఆరాధన చేయాలనేటువంటి మనసుతో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు ప్రియులారా. ఈ ఆరాధనలో మీ హృదయాలు సరవుతే, ఈ ఆరాధనలో మీ జీవితాలు కనుక సరి చేయబడితే, ఒక దినాన్న ఆరాధనలో మనందరం కూడా ఏం చేయబడతాం? నిలబడతాం ప్రియులారా. ఈ వారం మీకు మైక్ ఇచ్చారు, వచ్చే వారం మీకు మైక్ ఇవ్వలేదు. ఏవండి, ఈ వారం ఉన్న మనసు వచ్చే వారం లేదు. అది తెల్లని వస్త్రమా, మురికి వస్త్రమా? చెప్పండి ప్రియులారా, చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి గట్టిగా. మరి అలాంటి మురికి వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు అక్కడ ఉంటారా? చెప్పండి, ఉంటారా? వెనకమాల ఉంటారా? చివరిలో ఉంటారా? పోనీ ఏవండి, ఉండరు ప్రియులారా. అప్పుడప్పుడు మనసు కొంచెం ఎక్కడన్నా అటు ఇటుగా అయినప్పుడు, అప్పుడప్పుడు కొంచెం హృదయం కొంచెం అక్కడక్కడ మచ్చ, హృదయంలో ఒక మచ్చ. ఏవండి, యేసుప్రభువారు కూడా వస్త్రాల గురించి ఆయన ఉన్నప్పుడు ఆయన బోధ చేశారు కదా. కాబట్టి అక్కడక్కడ మచ్చ మన హృదయంలో కనబడినప్పుడు, ఆ మచ్చలు ఉన్నవారు కూడా అక్కడక్కడ చిన్న చిన్న మరకలు ఉంటాయి. అవునా? మన వస్త్రాల మీద అప్పుడప్పుడు కొన్ని ఆ కొబ్బరి నీళ్లు పడినప్పుడు కానీ, కొబ్బరి నీళ్ళు అంటే తాగే నీళ్ళు కాదు, ఆ నరికేటప్పుడు జిగురు ఉంటుంది, ఆ నీళ్లు కానీ, ఇంకా కొన్ని మరకలు మనకు అంటినప్పుడు ఏమవు? పావు ప్రియులారా. ఏవండి, దాన్ని మనం డ్రై క్లీన్కి ఇచ్చి చేసుకుంటే కానీ ఆ మరకలు పోవు మనకి. ఇప్పుడు హృదయంలో కొన్ని మచ్చలుంటే, హృదయంలో మనసులో కొన్ని మచ్చలు ఏర్పడితే, వారు ఒక దినాన్న ఈ యొక్క ఆయా జనము వారు, ఆయా మనుషుల వారు, ఆయా వంశాల వారు, ఆయా భాషల వారు, అందులో మీరు నేను అందరం ఉన్నాం, వారందరూ కూడా ఒక దినాన్న అక్కడ నిలబడతారా? చెప్పండి ప్రియులారా. నిలబడరు ప్రియులారా. అందుకే ఇంత లోతుగా దేవుని వాక్యం మనకి ప్రకటించబడతా ఉంది. అందుకే ఇంత లోతుగా ఏదో అందరిలో వచ్చేసి హల్లెలూయా హల్లెలూయా అని చెప్పేసి వెళ్ళిపోతే హృదయాలు శుద్ధవో ప్రియులారా. ఏదో అందరిలో వచ్చేసి ప్రభువా ప్రభువా అని అన్నంత మాత్రాన, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు ఎక్కడ చేర్చబడాడు? పరలోక రాజ్యంలో చేర్చబడాడు. ఎవరైతే నా తండ్రి చిత్తానుసారంగా వెళ్తారో వారు మాత్రమే ఏమవుతారు? పరలోకంలో చేర్చబడతారు ప్రియులారా. వాచ్మ్యాన్ని ఎప్పుడు కూడా ఆయన సహచరులు ఎవరైతే ఉన్నారో, ఆయన వెంబడించేవారు ఎవరైతే ఉన్నారో, ఆయనకి ఎప్పుడో ఒక విషయాన్ని బోధించేవాడు ప్రియులారా. ప్రే విత్ ఏ క్లీన్ కాన్షియస్. అంతే, శుద్ధమైన మనస్సాక్షిని మొదట నీలో ఉంచుకుని తర్వాత నువ్వు ప్రార్థన చేయి. ఏవండి, శుద్ధమైన మనస్సాక్షి చాలా మందికి ఉండదు ప్రియులారా. మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతూ ఉంటారు చాలామంది. మనస్సాక్షి ఎక్కడ మరణిస్తుంది? ఏవండి, మీకు సందర్భం చెప్తాను చూడండి. ఉదాహరణకి ఒక డెడ్ బాడీని ఇక్కడ పెట్టి, డెడ్ బాడీ పక్కన మిమ్మల్ని, లేదంటే నన్ను ఎవరో మీరే ఊహించుకోండి, ఒక డెడ్ బాడీ పక్కన మిమ్మల్ని ఒక అరగంట సేపు పడుకోమన్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఎవరన్నా పడుకోగలరా? ఎవరన్నా ఉండగలరా? చెప్పండి. అప్పుడు దాకా మనతో ఉన్న మనిషే కదా. ఏవండి, అప్పుడు దాకా మనతో ఉన్నాడా లేదా? మాట్లాడాడా లేదా? తిరిగాడా లేదా? కలిసి తిన్నామా లేదా? అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ మనతో ఉన్నాయి లేదా అప్పుడు దాకా. కానీ ఒక డెడ్ బాడీ అయిపోయిన తర్వాత పక్కన ఏవండి పడుకోమన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? పడుకోలేం. కానీ బలవంతంగా కట్టేశారనుకోండి, ఒక అరగంట సేపు అట్లా 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 చాలా కష్టతరంగా అరగంట అయిపోయింది. తర్వాత మళ్ళా రెండో రోజు మరలా పడుకోమంటే మొదటిసారి ఉన్నంత కష్టం రెండోసారి ఉండదు. మీరు ఆలోచించేయండి బాగా. మూడోసారి పడుకోమన్నారనుకోండి, రెండోసారి ఉన్నంత కష్టం మూడోసారి ఉండదు. నాలుగోసారి పడుకోమన్నారనుకోండి, మూడోసారి ఉన్నంత కష్టం నాలుగోసారి ఉండదు. అట్లా నీకు అలవాటు అయ్యే కొద్దీ ఏం చేస్తారంటే, ఒక సమయం వచ్చేసరికి నీకు ఎలాంటి బెదురు ఉండదు, నీకు ఎలాంటి భయం ఉండదు, నీకు కూడా ఏమైపోద్ది? అలవాటు అయిపోద్ది. మనస్సాక్షిని చంపుకుంటాం కూడా అలాంటిది ప్రియులారా. మొదటిసారి ఒక అబద్ధం ఆడడానికి నీ మనస్సాక్షి నేను ఎంతో నొప్పిస్తూ ఉంటుంది. ఏవండి, మొదటిసారి ఒక తప్పు చేయడానికి నీ మనస్సాక్షి ఎంతో నొప్పిస్తూ ఉంటుంది. మొదటిసారి ఏదో ఒక రీతిగా మాట్లాడడానికి నీ మనస్సాక్షి నిన్ను పదే పదే గుచ్చుతూ ఉంటుంది. కానీ రెండోసారి అలా ఉండదు, మూడోసారి అలా ఉండదు, నాలుగోసారి అలా ఉండదు. వెళ్ళే కొలిది నీ ప్రక్రియ ఎలా అయిపోద్దంటే, ఏవండి, నీ మనస్సాక్షి చనిపోద్ది ప్రియులారా. వాత వేయబడిన మనస్సాక్షితో
చనిపోయినటువంటి మనస్సాక్షితో ఏవండి నీ ఆత్మ అక్కడ పక్క నుండి ఏమైపోతూ ఉంటుంది, క్షీణించిపోతూ ఉంటుంది ప్రియులారా. అదే రీతిగా మనలో ప్రార్థనాత్మ తగ్గిపోద్ది, అదే రీతిగా మనలో విశ్వాసం తగ్గిపోద్ది. ఏవండి అందుకే వాచ్మెన్ని ఎప్పుడు కూడా నీలో విశ్వాసం బలంగా నిలబడాలా, నీ హృదయం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలా, నీరు యేసు రక్తంలో నువ్వు కడగబడాలా. మొదట నీ యొక్క మనస్సాక్షి ఏదైతే ఉందో, నీ హృదయం ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేసుకొని అప్పుడు నువ్వు ప్రార్థించడం ప్రారంభించు ప్రియులారా. ఎంతమంది ఈ రోజున అలాంటి ప్రార్థన చేసేవారుగా ఉన్నారు ప్రియులారా? మీ గత స్వభావాలు, మీ పాత స్వభావాలు అన్నిటినీ కూడా వదిలేసుకొని ఏవండి దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నాకు ఇలాంటి మనసు వస్తూ ఉంది, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఈ రోజుకి కూడా ప్రభువా నాకు ఇలాంటి అవిశ్వాసం వస్తూ ఉంది, నాకు ఇలాంటి మనస్తత్వం ఏర్పడుతూ ఉంది. మొన్న కూడా నేను ప్రార్థన చేసుకుంటుంటే ఒక మనస్సు నాలో ఏలుబడి చేస్తూ ఉంది. నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నేను నీ సన్నిధిలోనే ఉన్నా, ప్రార్థనలోనే ఉన్నా. అప్పుడు ఆ మనసు ఏలుబడి చేసేటప్పుడు కూడా నేను ప్రార్థనలోనే ఉన్నా. ఇలాంటి మనసు నాలో ఏలుబడి చేస్తూ ఉంది, అది నీ చిత్తం అయితే ఉంచు, అది నీ చిత్తం కాకపోతే తీసేయని మామూలుగా ప్రార్థన చేశా. వెంటనే పోయింది ప్రియులారా, ఐ కెన్ సెన్స్ ఇట్. వెంటనే ఆ మనస్తత్వం నాలో మారిపోయి మరలా నేను అంత క్రితం ఎట్లా ఉన్నాను, ఎంత పీస్ఫుల్గా ఎంత ప్రశాంతంగా ఉన్నానో, మరలా నా మనసు ఏమైపోయింది, నా మనస్సాక్షి ఏమైపోయింది, అంత ప్రశాంతంగా అయిపోయింది ప్రియులారా. మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడం అంటే అదే ప్రియులారా. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలని తెలుపు చేసుకుంటాం అంటే అదే ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా ఏమని రాస్తుందో దయచేసి త్వరగా తీయండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12 నుంచి కూడా అక్కడ పౌలు గారు ఏమని రాశాడంటే చాలా స్పష్టంగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12 నుంచి దయచేసి చూడండి. అక్కడ ఏమని రాయబడి ఉందో, ఏమండి కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఏవండి గవిని వెలుపట శ్రమ పొందెను అని అక్కడ రాస్తుంది. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళుదము. ఏవండి నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోవు చున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము అని ఇక్కడ రాసున్న ప్రియులారా. ఎందుకంటే మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో కూడా ఏవండి ముందుగానే పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఏంటో తెలుసా? కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను అని రాసున్న ప్రియులారా. అంటే పరలోకము విడిచి ఈ లోకానికి వచ్చి ఆ గవిని లోపల ఆయన ఎవరు హింసపరచలేరు, ఆయన శ్రమ పొందలేడు. ఎందుకంటే ఆయన ప్రభు, ఆయన దేవునికి కుమారుడై ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ శ్రమ పొందడానికి వీలు ఉండదు ప్రియులారా. ఆయన ఎవరు అక్కడ శిక్షించేవారు లేరు. అందుకే ఆయన గవిని దాటి ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తం ఆయన ఏం చేశాడో తెలుసా? శ్రమ పొందెను, తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే అని అక్కడ రాస్తుంది ప్రియులారా. కాబట్టి క్రీస్తు రక్తంలో ఎంతమంది ఈ రోజున పరిశుద్ధపరచబడిన వారుగా కనబడతా ఉన్నారు. తర్వాత ఏమని రాయబడిందో చూడండి, 13వ వచనం. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. అంటే పరలోకము దగ్గరికి, సింహాసనము దగ్గరికి, ఆయన యొద్దకు. ఇందాక మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం, సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట అని ఉంది. ఆ గొర్రెపిల్ల ఎవరు ప్రియులారా? యేసుక్రీస్తే. అక్కడికి మనము వెళ్ళుదాము అని ఇక్కడ రాసుంది. కాబట్టి ఏవండి నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, ఇక్కడ నిలకడైనటువంటి పట్టణం మనకి ఇక్కడ లేదు. కాబట్టి కానీ ఉండబోవు చున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. అదేంటిది ప్రియులారా? పరలోక పట్టణము ప్రియులారా. కాబట్టి వీరందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే, వీరు మహాశ్రమలో నుంచి, అలాగే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను తెలుపు చేసుకునిరి అని ఇక్కడ రాసున్న ప్రియులారా. మొన్న శుక్రవారం బెనీ వాళ్ళ ఫ్రెండ్ నాకు మెసేజ్ చేశాడు, ఏమని, అన్న ఐ వాంట్ టు గ్రో స్పిరిచువల్లీ, కెన్ యూ గైడ్ మీ అని మెసేజ్ చేశాడు.
నేను ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను, నువ్వు నన్ను నడిపిస్తావు అనేడైతే ఇంకా సంతోషం. మనకు కావాల్సింది అదే కదా. తప్పకుండా తమ్ముడు అని చెప్పి ఆయన నైట్ ఫోన్ చేశాడు నాకు. మరి నెంబర్ బెన్నీ ఇచ్చాడో మరి గ్రూప్లో యాడ్ చేస్తే తీసుకున్నాడో నాకు తెలియదు, కానీ ఏవండి మొత్తానికి ఈ కనెక్టెడ్ విత్ మీ. అప్పుడు నేను చెప్పాను, ఒక 20 నిమిషాలు నేను ఆయనతో సాయంత్రం మాట్లాడాను. నువ్వు ఏ చర్చికి వెళ్తావు, వాళ్ళు క్రైస్తవులే వారు, మన చర్చికి కూడా ఒక 4-5 సార్లు వచ్చినట్టు ఉన్నాడు. నేను పలానా డినామినేషన్కి వెళ్తానని చెప్పాడు. ఓకే, నేను బైబిల్ ఆయనకి కొన్ని వాక్యాలు చెప్పి పలానా అధ్యాయాలను చదువు తమ్ముడు, మొట్టమొదటిగా ఇక్కడి నుంచి మన ఆత్మీయ జీవితం అనేది ప్రారంభం అవుతుంది. నాతో ఏమని చెప్పాడంటే, నాకు 9 సంవత్సరాల వయసు నుంచి నాకు ఒక బలహీనత ఉంది, దాన్ని నేను జయించాలనుకుంటున్నాను, ఎలా జయించాలో నాకు తెలియట్లేదు అని చెప్తే నేను చెప్పాను, నీ బలహీనతలన్నిటినీ కూడా ఎవరి చేతిలో పెట్టాలి? యేసు చేతుల్లో పెట్టాలి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి, ఈ రీతిగా నువ్వు ప్రార్థన చేయి, ప్రతిరోజు ఈ సమయంలో నువ్వు ప్రార్థన చేసుకో, ఎక్కువ సమయం నువ్వు ప్రార్థనలో గడుపు అని చెప్పినప్పుడు ప్రియులారా అలాగే అన్న అని చెప్పి ఏవండి మారు మనసు తన ఇంటికాడే ఇవ్వండి ఇప్పుడు మారు మనసు పొందుతున్నాడు ప్రియులారా. యవనస్తుడు చూడండి ఎంత ఆశ్చర్యం. నువ్వు ఎవరినన్నా నడిపించగలుగుతున్నావా దేవుని దగ్గరికి? ఇంకా మన హృదయాలే సరిగా లేవా? ఇంకా మన మనస్సాక్షి సరిగా లేదా? ఇంకా కొన్ని విషయాల్లో మన మాటలు, మన ప్రవర్తన, మన విధానం అంతా కూడా ఏవండి అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషన్స్ ప్రియులారా. ఒకసారి పైకి వెళ్ళి మరొకసారి కిందకు వచ్చి, ఒకసారి ప్రార్థనలో బాగానే ఉండి ఇంకోసారి బలహీనమైపోయి ప్రియులారా. మీలో ఎంతమంది ప్రార్థన బలంగా చేస్తూ ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ ప్రార్థన కనుక సరిగా లేకపోతే ఏవండి క్రీస్తు రక్తం చేత మీ హృదయాలు, మీ మనస్సాక్షులు ఇప్పుడు ఏమో ప్రియులారా మీరు తెలుపు చేసుకొనలేరు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఇప్పుడు కూడా మనంతటా మనం ఏం చేసుకోవాలి? తెలుపు చేసుకోవాలి ప్రియులారా. అందుకే స్పర్జన్ గారు ఒక మాట పలికారు, ఏంటో తెలుసా? బ్లెస్డ్ ఈజ్ హీ హూ ఎక్స్పెక్ట్స్ నథింగ్ ఆఫ్ పూర్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అని పలికాడు ప్రియులారా. ఏవండి ఎవరైతే ఆ యొక్క శరీరాన్ని, ఆ యొక్క ఏవండి రక్తాన్ని ఎవరైతే కోరుకుంటారో వారు నిజంగా దీవించబడిన వారు. ఫర్ హీ షల్ నెవర్ బి డిసప్పాయింటెడ్ అని పలికాడు ప్రియులారా. ఏవండి బ్లెస్డ్ ఈజ్ హీ హూ ఎక్స్పెక్ట్స్ నథింగ్ ఆఫ్ పూర్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఆ యొక్క దీన శరీరాన్ని, ఆ యొక్క దీన రక్తాన్ని ఎవరైతే కోరుకుంటారో వారు నిజంగా దీవించబడతారు. తర్వాత హీ విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్ అని రాస్తుంది ప్రియులారా. ఎన్నడూ కూడా అసంతృప్తి చెందడు, ఎన్నడూ కూడా అసంతృప్తి అనేది వారిలోనికి రాదు ప్రియులారా. కొన్ని సందర్భాల్లో ఏవండి ఈ విగ్రహాల ప్రభావాలు కూడా మనుషుల మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. పితరుల యొక్క శాపాలు కూడా వస్త్రాలని మురికి చేస్తూ ఉంటాయి ప్రియులారా. సరి చేసుకున్నప్పుడు పితరుల నుంచి అన్నిటినీ కూడా సరి చేసుకుంటూ రావాలి. మొన్న ఒక కుటుంబాన్ని పిలిచి ఒక 2 వారాల క్రితం ఒక సందర్భం వారితో నేను చెప్పాను, దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు, మీ యొక్క కుమారుడు మీద ఎలాంటి పరిస్థితి మనసు, ఆ యొక్క ఆత్మలు ఏలుబడి చేస్తా ఉన్నాయి, మీరు సరి చేసుకోండి అని చెప్పినప్పుడు ఏవండి సేవకుల దగ్గర సరి చేసుకొని, హృదయాన్ని సరి చేసుకొని ప్రార్థన చేసి ఏవండి ఆ కొబ్బనూని రాసి వారు తీసుకువెళ్ళి ఏవండి అక్కడతో ఆ యొక్క శాపం, ఆ యొక్క పాపం ఏమైపోయింది ప్రియులారా? కొట్టబడిపోయింది. మన వస్త్రాల మీద పితరుల యొక్క మురికి కూడా ఉంటుంది, మన వస్త్రాల మీద విగ్రహాల ప్రభావాలు ఉంటాయి, మన వస్త్రాల మీద తల్లిదండ్రులు చేస్తున్నటువంటి అతిక్రమాలు అవి కూడా ఆ మురికి కూడా అంటుకుంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, నేను సరయ్యాను కదా, నేను ఒప్పుకున్నాను కదా, ఎందుకని ఇంకా నష్టంలో బ్రతుకుతూ ఉన్నాను, ఎందుకని ఇంకా ఏవండి అపరాధ భావం, గిల్టీ కాన్షియస్ నాలో ఉంది. లేదు, నీ వస్త్రాల మీద కొన్ని ఏవండి పితరుల యొక్క పాపాలు, పితరుల యొక్క అతిక్రమాలు, విగ్రహాల ప్రభావాలు ఉంటాయి ప్రియులారా. దానిలే గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారేంటో తెలుసా? ఏ ఇంట్లో అయితే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల వెనకమాల కొన్ని ఆత్మలు ఉంటాయి. ఏ ఇంట్లో అయితే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల వెనకమాల కొన్ని వ్యాధులు ఉంటాయి. ఏ ఇంట్లో అయితే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల వెనకమాల కొన్ని పాపాలు ఉంటాయి ప్రియులారా, పితరులు చేసినటువంటి పాపాలు. వాటిని ఎప్పుడూ కూడా విగ్రహాల వెనకమాల నుంచి ఆ యొక్క ఆత్మలు అనేవి ఏం చేస్తూ ఉంటాయి అంటే ఈ యొక్క కుటుంబం మీద, బిడ్డల మీద దాడి చేస్తూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి యేసు రక్తం చేత నీ హృదయం, నీ కుటుంబం, నీ గృహం అన్నీ కూడా ఏం చేయాలి?
తడపబడాలి ప్రియులారా. విగ్రహాలు అనేవి కనబడకూడదు. ఆ విగ్రహాల వెనకమాల చాలా భయంకరమైనటువంటి ఈ యొక్క ఆత్మలు, స్వభావాలు, వ్యాధులు, ఈ యొక్క నష్టాలు అనేవి హేలుబడి చేస్తూ ఉంటాయి. అందుకే దానియేలు గారితో దేవుడు ఒక సందర్భాన్ని చెప్పారు. ఏంటో తెలుసా? మీరు ఎక్కడ మీటింగ్స్ పెట్టినా, మీరు ఎక్కడ సభలు పెట్టినా వాళ్ళు బైబిల్ క్లాస్ చెప్తారు. ఫస్ట్ ఏమని చెప్తారు? హృదయం 4 బొమ్మలు వేసి ఆ మొదటి రకపు నేల, 2వ రకపు నేల, 3వ రకపు నేల, 4వ రకపు నేల. విత్తువ అనే ఉపమానం మీ అందరికీ కూడా తెలుసు. ఆ విత్తువ అనే ఉపమానం గురించి మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే దాన్ని వివరించండి అని ప్రభువారు దానియేలు గారితో చెప్పారు ప్రియులారా. అలా చెప్పినప్పుడు హృదయంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా చివరికి వెళ్ళేసరికి ఏమైపోతాయి? అక్కడ సరి చేయబడతాయి. చివరికి వెళ్ళేసరికి ఏమవుతాయి? అక్కడ పరిహారం అయిపోతాయి. క్రీస్తు రక్తం చేత కడగబడినప్పుడు ఆ దోషాలన్నింటినీ కూడా, మలినాలన్నింటినీ కూడా ఏం చేయబడతాయి? హృదయంలో నుంచి తీసివేయబడతాయి ప్రియులారా. కాబట్టి మీలో ఎంతమంది మీ యొక్క పితరుల దోషాలు, పాపాలు, శాపాలు, విగ్రహారాధన చేసుంటే గతంలో దాన్ని కూడా సరి చేసుకోవాలి ప్రియులారా. మీకు జయం రాకపోతే దేవుని సన్నిధికి వచ్చి సేవకులు ఎదురుగా కూర్చొని సేవకులతో పాటు ఉండి కాసేపు కొంత సమయం, ఒక అరగంట, గంట, 2 గంటల సేపు గడిపి మీ హృదయాన్ని అంతటినీ కూడా పంచుకోవాలి ప్రియులారా. మరొక రీతిగా ద ఫాస్ట్ వే, ఒక పేపర్ తీసుకుని నీ బలహీనతలన్నింటినీ కూడా రాసి, నీ పాపాలన్నింటినీ కూడా రాసి దేవుని బిడ్డల దగ్గరికి వచ్చి నీకు చెప్పే ధైర్యం లేకపోతే కనుక ఆ యొక్క పేపర్ని తీసుకొచ్చి దేవుని సేవకులకి ఇస్తే దాని అంతటినీ కూడా చదివి నీ కోసం ప్రార్థన చేస్తారు. అప్పుడు యేసు రక్తం చేత నీ దోషాలన్నీ కూడా ఏమైపోతాయి? కడగబడతాయి ప్రియులారా. అందుకే ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు. ఏంటో తెలుసా? మనము గవిని యువతల ప్రభువారు శ్రమపడ్డారు. కారణం ఏంటంటే మనకిక్కడ నిలవరమైనటువంటి పట్టణము మనకిక్కడ లేదు. పరలోకంలో ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము అని ఇక్కడ రాసుంది. ఆ ఎదురు చూపే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ఉంది ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను తెలుపు చేసుకున్నవారు ఖర్జూర మట్టలు పట్టుకొని సింహాసనం ఎదురుగా అక్కడ దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు ప్రియులారా. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ సూర్యుడు ఉండడు, వడగాలు ఉండదు, ఏమీ ఉండదు ప్రియులారా. ఎంత సంతోషంగా నీటి బొగ్గ యొద్ద వారందరూ కూడా ఉంటారు అని అక్కడ ఎంత స్పష్టంగా రాస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. క్రీస్తు రక్తంలో నువ్వు తెలుపు చేయబడ్డావా? గొర్రెపిల్ల రక్తంలో నీ హృదయాన్ని, నీ వస్త్రాన్ని నువ్వు కడుక్కున్నావా? అదే ప్రకటన గ్రంథం 5లో 5, 9, 10లో కూడా రాయబడి ఉందో త్వరగా తీయండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం తర్వాత పేజీలో ఉంటుంది. 9, 10లో రాయబడి ఉందో చూడండి ప్రియులారా. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలో మాట్లాడేవారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యముగా యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క పెద్దలు యేసు ప్రభు వారికి చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారంటే వారు చూడండి, ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు యోగ్యుడవు. నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలో మాట్లాడేవారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని అని అక్కడ రాస్తున్న ప్రియులారా. అంటే ఆయన తన రక్తాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఏం చేశాడు? ఆయన కొన్నాడు. నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని కూడా విలువైనటువంటి రక్తాన్ని ఇచ్చి దేవుడు మనల్ని ఏం చేశాడు? కొన్నాడు ప్రియులారా. కాబట్టి నువ్వు కూడా నీలో ఉన్న పాపం, శాపం, అతిక్రమాలు, పితరుల దోషాలు, విగ్రహాల ప్రభావాలు అన్నీ కూడా నిన్నేం చేస్తాయి తెలుసా? నిన్ను వెనక్కి లాక్కొని నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతాయి. కానీ యేసు రక్తం వచ్చి నిన్నేం చేస్తుందో తెలుసా? ప్రతి పాపం, ప్రతి దోషం నుంచి కూడా నిన్ను విడిపించి నిన్ను కొని గవిని వెలుపల ఆయన శ్రమ పొందాడు. కాబట్టి
ఏవండి, మనము కూడా ఆయనతో పాటు శ్రమ పొంది అని ఇక్కడ రాస్తుంది కాబట్టి, ప్రకటన గ్రంథంలో వీరు మహాశ్రమలో నుంచి వచ్చారని రాస్తుంది కాబట్టి, మనం కూడా క్రీస్తు నిమిత్తము, ఏవండి, సువార్త నిమిత్తము, పరలోకంలో చేర్చబడు నిమిత్తము మనందరం కూడా శ్రమపడి ఆయన రక్తంలో మన వస్త్రాలను ఏం చేసుకోవాలి? తెలుపు చేసుకోవాలి ప్రియులారా. ఒక రోజున ఒక ఇతర దేశాల్లో బహుశా మీరు వీడియోలు చూసే ఉంటారు, కొంతమంది పాములను పెంచుకుంటారు. చూసారు మీరు ఎప్పుడన్నా? కొన్ని చిన్న చిన్న పాములు ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద పాములు ఉంటాయి. ఏవండి, ఇప్పుడు పైతాను లేదనుకుంటే ఇంకా కొన్ని పాములు ఉంటాయి. ఇక్కడి నుంచి అంత బారు ఉంటాయి పాములు. అంటే అమాంతంగా మనల్ని కూడా మింగేయగలవు ఆ పాములు. అంత పెద్ద పెద్ద పాములు ఉంటాయి. అంటే అందులో విషం ఉండదు, కానీ అవి ఏం చేస్తాయి అంటే జంతువుల్ని, మనుషుల్ని మింగేస్తాయి, పాముల్ని ప్రియులారు. అయితే అలాంటి ఒక పెద్ద పాముని ఒక యవనస్తురాలు పెంచుకుంటుందంట. పెంచుకుంటూ ఉంటే రోజు దానికి ఆహారం పెడతా ఉంది. కొన్ని ఎలుకల్ని, కుందేల్ని, మాంసాన్ని, వాటన్నిటిని కూడా పెడతా ఉంది. అది తింటూ ఉంది. రోజు కూడా సాగుతా పెద్దదవుతూ ఉంది. ఏవండి, వారు ఏం చేస్తారో తెలుసా? కుక్కల్ని, పందుల్ని, పిల్లుల్ని, పాముల్ని వారితో పాటు బెడ్ మీద పడుకోబెట్టుకుంటారు వాళ్ళు. ఏవండి, ఇక్కడ మన కుక్క నాకింది అనుకోండి, మనల్ని ఎలా ఉంటుంది? మనకి కంపురం పుడుతుంది. అక్కడ ఏం లేదు వాళ్ళకి. అక్కడ అదంతా ఒక కామన్ కల్చర్ ప్రియులారా. అలాగే ఈ పాము కూడా ఈయంతో పాటు రోజు ఏం చేస్తూ ఉంది? బెడ్ మీద పడుకుంటుంది. అయితే కొన్ని రోజుల నుంచి అది ఆహారం తినట్లేదంట. ఆహారం తినకుండా ఈ పాము ఏం చేస్తూ ఉందంటే స్లోగా ఒకరోజు ఏమో కానుకుని పడుకుందంట. తర్వాత స్లోగా కొంతకాలం అయిన తర్వాత ఒకసారి ఏమన్నా అలా చుట్టుకుని పడుకుందంట. వాళ్ళు ఏంటంటే పాపం జంతు ప్రీతి ఎక్కువ కదా వారికి, ఇది నన్ను బాగా ప్రేమిస్తుంది అనుకుని పాపం, ఏవండి, అట్లా ఎలా నన్ను కౌగిలించుకొని అలా నన్ను ఒకసారి అలా చుట్టుకుని పడుకుందేమోలే అనుకుని వదిలేసిందంట ప్రియులారా. కానీ ఇదేం చేయట్లేదంటే కొన్నాళ్ళ నుంచి తినట్లేదు, ఆహారం తినట్లేదు. అయితే ఆ పాముని ఒక వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ డాక్టర్ అన్నాడంట, కొన్ని ప్రశ్నలు వేసాడంట. ఇది ఎన్నాళ్ళ నుంచి తినట్లేదు? కొన్నాళ్ళ నుంచి తినట్లేదు. ఇది రోజు నిన్ను ఆనుకుని పడుకుంటుంది. ఇది రోజు నిన్ను చుట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలా చుట్టుకున్నప్పుడు మొదటిసారి నీకేమీ అనిపించదు, ఎందుకంటే అది నేను గట్టిగా నొక్కదు. రెండోసారి స్లోగా నిన్ను బిగుసుకుంటుందా అయితే ఈ పాముని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవనా అని చెప్పాడంట. ఎందుకని స్లోగా ఏమవుతుంది? అది ఏదో ఒక రోజున నీ మెడకి పట్టిద్ది, ఏదో ఒక రోజున నీ దేహానికి పట్టిద్ది, ఏదో ఒక రోజున ఒకేసారి గట్టిగా ఏం చేస్తుంది? నిన్ను నొక్కేస్తుంది. అప్పుడు నీ ప్రాణం ఏమైపోద్ది? పోద్ది. తర్వాత నేనేం చేస్తుంది? మింగేస్తుంది అని హెచ్చరించాడంట. అయినా సరే ఆమెకి చాలా కోపం వచ్చి, అంటే నేను ఎన్నాళ్ళు కష్టపడి ఎన్నాళ్ళు పెంచుకొని ఇది నన్ను ఎంత ప్రేమగా నాతో పడుకుంటుంటే, ఇది నాతో ఉంటుంటే దీన్ని వదిలేసి వెళ్ళిపోమంటావా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట సీరియస్గా ఆవిడ పాముని తీసుకుని. ఏవండి, అనుకున్నట్టుగానే ఒక రోజు ఏం జరిగింది? ఏవండి, అలాగే నలిపేసింది. తర్వాత ఏం చేసింది? మింగేసింది ప్రియులారా. లోకం కూడా అంతే, నీ మనసు కూడా అంతే. కొన్నిసార్లు స్లోగా ఏం చేస్తుంది? ఏవండి, స్లోగా నీలోనికి వస్తూ ఉంటుంది. స్లోగా ఏవండి, ఒకేసారి మనం చెడగొట్టదు ప్రియులారా. మన మనసు స్లోగా మనలోనికి వచ్చి, స్లోగా మనలోనికి ఏదో ఒక స్వభావం ప్రియులారా మనలోనికి దూరి, స్లోగా తిప్పి ప్రార్థనకి, దేవునికి, ఏవండి, ఆ వాక్యానికి, ఏవండి, యేసు రక్తానికి దూరం చేసి ఒక దినాన్ని ఏం చేస్తుంది ప్రియులారా? మనల్ని ఏవండి మింగి వేస్తుంది. లోకం అంత భయంకరమైంది ప్రియులారా. ఏవండి, ఒక మాట నేను చెప్తూ ఉన్నాను మీ అందరికీ, ఏ సందర్భం అయినా సరే దేవునికి నువ్వు దూరం కావద్దు. ఏ సందర్భం అయినా సరే యేసు రక్తంతో కడుక్కోవటం మానొద్దు. ఏ సందర్భం అయినా సరే నిన్ను నువ్వే హెచ్చరించుకో, నిన్ను నువ్వే గద్దించుకో, నిన్ను నువ్వే ఏవండి దేవుని సన్నిధికి ఈడ్చుకుని రా. నీ మనసు రాదు, కానీ నువ్వే ఈడ్చుకుని రా. ప్రభువా, నాకు ఈ మనసు వస్తుంది, ఈ మనసుని తీసివేయి, రా. నీ బలహీనతలన్నింటినీ కూడా దేవునికి ఇవ్వు. అప్పుడు దేవుడు నీ ప్రతి పాపాన్ని కూడా తుడిచివేస్తాడు. దేవుడు ఆయన రక్తంతో నిన్ను కడుగుతాడు. ఆయన తన స్వరక్తంతో నిన్ను పరిశుద్ధనిగా చేస్తాడు ప్రియులారా. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం.